భారతీయ జనతా పార్టీ దేశంలో బలమైన పార్టీగా ఉంది. లోక్సభలో గత 2 ఎన్నికల నుంచి పూర్తి మెజారిటీని సాధిస్తూ వస్తుంది. ఈసారి కూడా బీజేపీ సొంతంగానే 370 సీట్లను సాధిస్తుంది అని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అంతకాకపోయినా 325 ఎంపీల దాకా బీజేపీ సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. అటు రాజ్యసభలో కూడా బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది. దీంతో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలను బీజేపీ లైట్ తీసుకుంటుంది. దీనికి నిదర్శనమే ఏపీలోని టీడీపీ, వైసీపీ ఈ 2 పార్టీలను బీజేపీ అస్సలు లెక్కల్లోకి తీసుకోవడం లేదనే టాక్ వినిపిస్తుంది. బీజేపీకి లోక్సభలో స్పష్టమైన మెజారిటీ ఉంది. కొంతకాలం క్రితం వరకు రాజ్యసభలో ఇబ్బందులు పడింది. 2014లో బీజేపీ అధికారంలో వచ్చినప్పటికీ రాజ్యసభలో ఆ పార్టీ బలం హాఫ్ సెంచరీ దగ్గరే ఉంది. అప్పట్లో కాంగ్రెస్ బలం రెట్టింపు ఉంది. పైగా మిత్రులతో కలిసి కాంగ్రెస్ కి అక్కడ మెజారిటీ దక్కుతూ వచ్చింది. దీంతో బీజేపీ ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకుని రాజ్యసభలో బిల్లులను ఆమోదించుకుంటూ వచ్చింది. అలా బీజేపీకి ఏపీ వరకు చూస్తే టీడీపీ, వైసీపీ అవసరాలు తీరుస్తూ వచ్చేవి. అయితే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా తన సొంత బలాన్ని 97కు పెంచుకుంది. ఇక ఎన్డీఏలో ఉన్న బీజేపీ మిత్రుల బలం కలుపుకుంటే 117కి చేరుకుంది. రాజ్యసభలో బిల్లుకు పాస్ కావాలంటే మ్యాజిక్ మార్క్ 121గా ఉంది. అంటే కేవలం 4 అంకెల దూరంలో బీజేపీ ఉందన్నమాట. ఒక విధంగా బీజేపీ ఇప్పుడు రాజ్యసభలో కంఫర్టబుల్ పొజిషన్లో ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆ 4 ఎంపీలు ఎవరైనా సాయం చేస్తారు. ఇప్పటిదాకా బీజేపీకి ఏపీలో టీడీపీ, వైసీపీతో పాటు ఒడిశా నుంచి బీజు జనతాదళ్ వంటి పార్టీల సాయం అందుతూ వచ్చింది. ఇప్పుడు జేడీయూ బీహార్లో మళ్ళీ జట్టు కట్టింది. అలాగే బీజు జనతాదళ్కి 4 ఎంపీలు ఉన్నారు. వైసీపీకి తాజా ఎన్నికల తర్వాత 11 మంది ఎంపీలయ్యారు. దీంతో బీజేపీకి రాజ్యసభలో ఇక మీదట బిల్లులు గట్టెక్కించేందుకు ఎవరి అవసరం పెద్దగా పడదని అంటున్నారు. ముఖ్యంగా ఏపీ నుంచి చూస్తే టీడీపీ 0 నెంబర్కి చేరుకుంది. వైసీపీకి 11 మంది ఉన్నారు. ఆ మద్దతు అవసరమే కానీ బేరసారాలు ఆడేందుకు ఈ బలం సరిపోతుందా అన్నది చర్చ. మునుపటి మాదిరిగా బీజేపీ రాజ్యసభలో డబుల్ డిజిటల్ మద్దతు అవసరం అయిన దుస్థితిలో లేదు. జస్ట్ 4 ఎంపీలు అంటే ఆ టైంకి ఎవరైనా ఇవ్వచ్చు, ఎలాగోలా దానిని సాధించుకోవచ్చు. ఒక విధంగా వైసీపీ అవసరం బీజేపీకి ఇప్పుడు పెద్దగా ఉండదని అంటున్నారు. ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాకపోతే అప్పుడు ఆ పార్టీ ఎంపీలను తన వైపు సులువుగా తిప్పుకునే రాజకీయ వ్యూహాలను బీజేపీ వేయగలదు. అలాగే టీడీపీ 0 నెంబర్తో ఉంది. 2026లో జరిగే ఎన్నికల్లోనే ఆ పార్టీ మెంబర్ రాజ్యసభలో అడుగు పెడతారు. అలా చూస్తే కనుక టీడీపీతో అవసరం కూడా బీజేపీకి లేనట్లే. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో సొంతంగా లోక్సభలో మెజారిటీ సీట్లు వస్తే ఏపీని ఇక్కడ రాజకీయ పార్టీలను పూర్తిగా ఖాతరు చేసే పరిస్థితి ఉండదని అంటున్నారు. 2014 నుంచి 2019 దాకా టీడీపీకి నిధుల విషయం నుంచి అన్ని విధాలుగా బీజేపీ సాయం చేసింది. 2019 నుంచి 2014 దాకా వైసీపీకి అదే విధంగా సాయం అందించింది. దానికి కారణం రాజ్యసభలో బిల్లులు ఆమోదం కోసం మద్దతు తీసుకోవడానికే అని అంటున్నారు. అయితే ఇప్పుడు ఏపీలో టీడీపీ, వైసీపీ ఎవరు అధికారంలోకి వచ్చినా కేంద్రంలో బీజేపీకి మెజారిటీ రాకపోతే ఏమి, కానీ వస్తే కనుక అసలు ఢిల్లీ నుంచి ఏమీ సాధించలేని దుస్థితి ఏర్పడుతుంది. బీజేపీ కూడా ఏపీ విషయంలో ఇప్పుడు సొంతంగానే నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఏమి చేసినా తన పార్టీకి ప్రయోజనం రాజకీయంగా కలిగితేనే వచ్చేస్తుంది తప్ప లేకపోతే చేయదు. అందుకే టీడీపీ కూటమితో పొత్తులు అంటే బీజేపీ బింకాలు పోతుందని అంటున్నారు. ఈసారి ఎన్నికల తర్వాత కేంద్రం మెడలు వంచి ఏపీకి రావాల్సినవి తెచ్చుకోవాలని ఎవరైనా అనుకుంటే అది భ్రమ అవుతుంది. సో ఏపీలో వైసీపీకి కానీ ఇటు టీడీపీకి కానీ అలవి కాని హామీలు ఇచ్చినా బీజేపీ నుంచి సాయం అయితే ఉండదు. ఎవరు అధికారంలోకి వచ్చినా ఈసారి 6 నెలల లోపలే ఇబ్బందుల్లో పడతారు. ఆర్థికంగా కూడా చిక్కుల్లో పడతారు. బీజేపీ మాత్రం ఏపీ విషయంలో చోద్యం చూస్తూనే ఉంటుంది. సో హామీలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా బీజేపీ ఈ రోజున ఏపీలో 2 ప్రాంతీయ పార్టీలను లైట్ తీసుకుంటూ తనదైన ఆట స్టార్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇక మరో విషయం కూడా ఉంది. 2026 నాటికి రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజారిటీ కూడా రాబోతుంది. అంటే ఆ 4 ఎంపీల మద్దతు కూడా ఇక అవసరం పడనే పడదు. దీంతో బీజేపీతో తస్మత్ జాగ్రత్త అనేది ఏపీ రాజకీయ పార్టీలకు అంతా సూచిస్తున్న విషయం.